ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ విధంగా స్టార్ట్ చేశారు? So Hyderabad Smile has been started in the year 15 years of our journey. అంటే మనకి ఆన్ కాల్ డాక్టర్స్ కాకుండా ఆల్ ద డాక్టర్స్ ఆర్ పేషెంట్ ఒక దగ్గరికి వస్తే ట్రీట్మెంట్కి ఇంకొక దానికోసం వేరే దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళకి ఈ టైం ఇచ్చి మీరు పలానా టైంకి రావాలి అని చెప్పొద్దు. మన దగ్గర ఆ డాక్టర్ ఉండాలి అంతే. సో వై డెంటిస్ట్రీ? వేరే ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి కదా డాక్టర్లో. ద ఫస్ట్ థింగ్ ఈజ్ డాక్టర్ అవ్వాలి వాజ్ మై అంబిషన్ అంతే. సో వాట్ మై పేరెంట్స్ హ్యావ్ గివెన్ దట్ టు బికమ్ ఏ డాక్టర్. అంటే దానికి కొంచెం ధైర్యం కావాలి, ఇది కొంచెం ఈజీ అనుకొని బట్ ఇట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్. సో ఐడియల్గా ఒక మౌత్ ఓపెన్ చేసినప్పుడు ఆల్ దట్ 32 టీత్ విల్ నాట్ బి యాక్సెసిబుల్. హెడ్ కంప్లీట్గా హెడ్ బెండ్ చేసి వర్క్ చేస్తాం. సో టెక్నికల్లీ యూ విల్ బీ హ్యావింగ్ దిస్ నెక్ పెయిన్స్. ఏ వయసు నుంచి పిల్లలకి డెంటిస్ట్ దగ్గర తీసుకురావచ్చు? సో దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. పెళ్ళైన తర్వాత చాలామంది ఆడవాళ్ళు స్పెషల్లీ చదువుకున్నది కొనసాగించారు. మేబీ ఇట్ కుడ్ బి ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్, మేబీ ఇట్ కుడ్ బి చైల్డ్, ఎనీథింగ్, ఏదైనా మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. మీరు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఎవరు సపోర్ట్ వాళ్ళు? నేను చదువుకున్న సీట్ పే చేసింది వేస్ట్ అవ్వకూడదు. 15 yearsలో చాలా అనుభవాలు ఉండొచ్చు. సో మెనీ ఎక్స్పీరియన్సెస్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏది? బెస్ట్ ఎక్స్పీరియన్స్ ద డే వెన్ ఒక పేషెంట్కి సో వీ హ్యావ్ ప్లేస్ టీత్ విత్ ఇన్ 24 hours. హాయ్, హలో, వెల్కమ్ టు మాన్సీ హెల్త్ స్పెషల్. మరి హెల్త్ స్పెషల్ అంటే మనకి కిడ్నీ, లివర్, హార్ట్, స్కిన్, హెయిర్ ఇవే కాదండి, పండ్లు, కళ్ళు కూడా మనము చాలా కేర్ తీసుకుంటాం. కానీ పండ్లకి ఎక్కడో మనము ఏదో మిస్ అవుతుంటాము. దానికి పంట నొప్పి వస్తే లవంగం వేసుకోవడమో లేకపోతే ఇంకేదైనా చిట్కాలు యూజ్ చేయడమో అలాంటివి చేస్తుంటాము. కానీ ఈ అమ్మమ్మలు, నానమ్మల చిట్కాలు సరే, కానీ ఒక్కొక్కప్పుడు ఈ చిట్కాలు మనకి పనికిరావు. అలాంటప్పుడు ఏం చేయాలి? అసలు డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి, చిన్నపిల్లలకి డెంటిస్ట్కి ఏ ఏజ్కి తీసుకెళ్ళొచ్చు, అసలు ఈ బ్రషెస్ అంటే ఏంటి, మనకి అలైనర్స్ అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. మరి ఈరోజు మన ఎపిసోడ్లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ దీపికా దాసరి గారు. మరి వారు డెంటిస్ట్గా 15 సంవత్సరాలుగా హైదరాబాద్ స్మైల్స్కి పనిచేస్తూ సేవలు అందిస్తున్నారు. మరి వారి మాటను తెలుసుకుందాము, ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయో. సో వెల్కమ్ టు ద షో మ్యామ్. నమస్తే. సో డాక్టర్ నాగదీపిక గారు, డెంటిస్ట్రీ అన్నా సరే మనం డాక్టర్ అనుకుంటే ఎన్నో కళ్ళు ఉంటాయి. మరి మీరు హైదరాబాద్ స్మైల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ విధంగా స్టార్ట్ చేశారు? సో హైదరాబాద్ స్మైల్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2000. చాలా లాంగ్ డ్యూరేషన్ అనమాట. 15 years of our journey actually. So we are having 3 branches in 3 locations and we serve almost all the world class top notch dental technology. సో ఐడియల్గా ఏంటంటే డెంటిస్ట్ అంటే మనం ఒక జనరల్ డెంటిస్ట్ క్లినిక్, సో దాని నుంచి స్పెషాలిటీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కన్సల్టెంట్స్ని పిలవటం అలా ఉంటుంది. బట్ మన దగ్గర సిస్టమ్ అలా కాదు. ఆల్ ద ఎండిఎస్ డన్ డాక్టర్స్ అందరూ మన దగ్గర స్టాఫ్. సో దేనికి ఈ ప్రొసీజర్కి వేరే డాక్టర్ని బయట నుంచి పిలిపించడం కానీ అలా చేయటం ఉండదు. అందరూ ఇన్హౌస్ డాక్టర్స్. సో అవైలబుల్ ఆల్ ద టైమ్. 10 hours టైంలో మా హాస్పిటల్ ఓపెన్ చేసిన 10 hours డ్యూరేషన్లో యూ విల్ గెట్ ఆల్ ద డాక్టర్స్ అవైలబుల్ హియర్. అంటే మనకి ఆన్ కాల్ డాక్టర్స్ కాకుండా ఆల్ ద డాక్టర్స్ ఆర్ ఆన్ కాల్ అనేది ఎవరు ఉండరు. సో మీకు ఒక ట్రీట్మెంట్కి వెళ్తే రూట్ కెనాల్ స్పెషల్ని పిలిపించాలండి, మీరు పలానా రోజు రండి అంటారు. లేదా క్లిప్స్ వేసుకున్నారు మా పాపకి, మీకు ఎవ్రీ మంత్ ఈ టైంలో అపాయింట్మెంట్ ఉంటుంది, డాక్టర్ని పిలిపిస్తాం అప్పుడు రండి అంటారు. సో మన దగ్గర సిస్టమ్ అలా కాదు. వెన్ ఎవర్ యూ హ్యావ్ ఇష్యూ యూ హ్యావ్ దట్ డాక్టర్. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ స్ట్రైవ్డ్ ఆల్ దీస్ ఇయర్స్ ఈజ్ పేషెంట్ ఒక దగ్గరికి వస్తే ట్రీట్మెంట్కి ఇంకొక దానికోసం వేరే దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళకి ఈ టైం ఇచ్చి మీరు పలానా టైంకి రావాలి అని చెప్పొద్దు. మన దగ్గర ఆ డాక్టర్ ఉండాలి అంతే. సో వై డెంటిస్ట్రీ? వేరే ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి కదా డాక్టర్లో. దెన్ వై? సో ఆబ్వియస్లీ ఇదైతే నా డ్రీమ్ డెస్టినేషన్ అంబిషన్ అని అయితే కాదు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ డాక్టర్ అవ్వాలి వాజ్ మై అంబిషన్ అంతే. సో వాట్ మై పేరెంట్స్ హ్యావ్ గివెన్ దట్ టు బికమ్ ఏ డాక్టర్. బట్ డెంటిస్ట్రీ అనేది అవుట్ ఆఫ్ చాయిసెస్. మనం ఒకసారి ఎంసెట్ రాసాక ఇప్పుడంటే నీట్ వచ్చేసింది. సో అప్పుడు ఎంసెట్ ఓన్లీ. సో సివియర్ కాంపిటీషన్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ గెటింగ్ సంథింగ్ డాక్టర్ ఆన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అండ్ ఇంకా ఎంబీబీఎస్ చేయడానికి లాంగ్ టర్మ్స్ ఇవన్నీ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ రిస్క్ అగైన్ అండ్ అగైన్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ టుక్ దిస్. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. అంటే డాక్టర్గా నాకు పేరు డాక్టర్ ఉంటే చాలు,
ఎనీ ప్లాట్ఫామ్ వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్ ఇస్ అంటే అలా అని కాదు, అట్లీస్ట్ ఇట్ షుడ్ బి హ్యూమన్. వెటర్నరీ డాక్టర్ అట్లా అనుకోలేదు, బికాస్ వెటర్నరీ దట్ ఈస్ ఆల్సో గ్రేట్ జాబ్ యాక్చువల్లీ, యూ నో, డీలింగ్ విత్ యానిమల్స్ ఈజ్ లైక్ క్వైట్ వెరీ డిఫికల్ట్. సో అలాంటివి నాకు సూటబుల్ అయితే అవ్వదు ఫర్ ష్యూర్. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఈస్ వేర్ ఐ కెన్ గివ్ మై వాట్ ఎవర్ వర్త్ ఐ హ్యాడ్, ద క్వాలిటీ ఆఫ్ స్కిల్ ఐ హ్యావ్, ఐ కెన్ గివ్ ఇన్ దిస్. అంటే దానికి కొంచెం ధైర్యం కావాలి, ఇది కొంచెం ఈజీ అనుకొని, బట్ ఇట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్. సో ఐడియల్గా ఒక మౌత్ ఓపెన్ చేసినప్పుడు ఆల్ దట్ 32 టీత్ విల్ నాట్ బి యాక్సెసిబుల్. మీరు చూస్తుంటే మౌత్, సో ఎవ్రీ టీత్ విల్ బి వెరీ మైన్యూట్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ పీపింగ్ ఇన్ టు వన్స్ హెడ్, కంప్లీట్గా హెడ్ బెండ్ చేసి వర్క్ చేస్తాం. సో టెక్నికల్లీ యూ విల్ బీ హ్యావింగ్ దిస్ నెక్ పెయిన్స్, సివియర్ నెక్ పెయిన్స్ ఉంటాయి. యా, ఈవెన్ ఐ గాన్ త్రూ MRIs. సో మనం ప్రొసీజర్ చేసినప్పుడు యూ విల్ బీ హ్యావింగ్ దట్ సర్వైకల్ పెయిన్ సివియర్గా వస్తుంది. సో దిస్ ఈస్ ద టఫెస్ట్ జాబ్. యా, చూస్తున్నారు కదండి, డాక్టర్ అనే పదం మనకి ఎంత ఈజీగా అనిపిస్తుందో అంతే కష్టమైన పని. అందుకనే ఊరికే అన్నారా, దేవుడు తర్వాత మనకి ప్రాణం మిగిలించేది డాక్టర్లే అనేసి. సో మ్యామ్, చిన్నపిల్లలకి యాక్చువల్లీ స్వీట్ టూత్ మనకి, అలాగే కొంతమంది పిల్లలకి పర్పుల్ అయిపోతుంటాయి టూత్. సో ఎప్పటి నుంచి, అంటే ఏ వయసు నుంచి పిల్లలకి డెంటిస్ట్ దగ్గర తీసుకురావచ్చు అంటారు? సో దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. సో పిల్లలకి టీత్ స్టార్ట్ అయ్యే స్టేజ్ ఉంటుంది. సో ఆ ఏజ్ నుంచి, అంటే ఎవ్రీ 6 months ఐడియల్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ. టీత్ స్టార్ట్ అయిన ఏజ్ దగ్గర నుంచి ప్రతి 6 months, పిల్లలకనే కాదు, ఈవెన్ అడల్ట్స్, దట్ షుడ్ బి ఏ రెగ్యులర్ ప్రొసీజర్. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, ఎవ్రీ 3 monthsకి 6 monthsకి గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకుంటారు, ఎలా పెరిగినాయి అనేది చూసుకుంటారు, దాన్ని బట్టి మెడికేషన్ చేంజ్ చేసుకుంటారు. సో సిమిలర్గా టీత్ అనేది ఏంటంటే ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఇది వరకు. సో దానివల్ల ఏంటి, పెయిన్ వస్తేనే మనం వెళ్ళాలి. సో పెయిన్ ఈజ్ నాట్ ఓన్లీ ద సిమ్టమ్. సో చాలా మందికి తెలియదు ఏంటంటే నొప్పి వస్తేనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని. సో నొప్పి ఒక్కటే రీజన్ కాదు, ఎవ్రీ 6 months మ్యాండేటరీ విజిట్. సో ఆ విజిట్లో మీకు తెలుస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉంది. సో యూ కెన్ క్యూర్ ఇట్ ఇన్ ద ఇనీషియల్ స్టేజ్. సో ఈ ఏజ్లోనే వెళ్ళాలి, ఈ ఏజ్ నుంచి వెళ్ళాలి అలా ఉండదన్నమాట. సో యూ హ్యావ్ టు డూ దట్ ఇన్ ఏ కాన్సిక్వెన్స్. కంప్లీట్గా ఎవ్రీ 6 months మీరు రెగ్యులర్ చెకప్ చేసుకుంటూనే ఉండాలి, అది పిల్లలు అవనియండి పెద్దలు అవనియండి. ఓ వావ్, మీరు 15 years స్టార్ట్ చేసి అని అన్నారు. మీరు స్టార్ట్ చేసినప్పుడు పెద్ద హైప్ లేదు మనకు చూసుకుంటున్నట్లయితే. స్పెషల్లీ ఐ డోంట్ టాక్ అబౌట్ అదర్ కంట్రీస్, బట్ దెన్ మన ఇండియాలో డెంటిస్ట్కి ఎక్కువ పట్టించుకోరు. ఐ డోంట్ నో, ఇప్పుడు చాలామంది లైక్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ బ్యూటీస్, పర్టికులర్ అబౌట్ ద టీత్, స్మైల్ అండ్ ఆల్. కానీ ఒకప్పుడు ఎలాగుంటే ఏంటి అనేసి జస్ట్ ఏదో ఎలైనర్ వేసేసుకున్నామా, అది కంచె లాంటివి వస్తాయి కదా అని అనుకునే, క్లిప్స్ అనేసి అనేవారు. సో అలాంటివి బాగా అలవాటు అయిపోయి ఏదంటే అది తినేయడం అలాంటివి చేసేవారు, పర్టికులర్గా ఉండేవారు కాదు. బట్ నౌ ఇట్ వాస్ లైక్ వెరీ పర్టికులర్. మరి అప్పటికి ఇప్పటికీ ఈ జర్నీ ఏ విధంగా మీకు అనిపించింది? సో మీరు అన్నది కరెక్టే. ద వెరీ బిగినింగ్ మనకేంటంటే రెగ్యులర్ డెంటిస్ట్రీ అంటే చిన్న ఫిల్లింగ్లను, సిమెంట్, రూట్ కెనాల్, క్యాప్స్ ఇలా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ఐడియల్గా అవేర్నెస్ పెరిగింది, అవేర్నెస్ పెరిగినాయి, హాస్పిటల్స్ పెరిగిపోయినాయి, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు గో, యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్పెషాలిటీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ టు గో అండ్ విజిట్. సో మనకి ఎవ్రీథింగ్ గూగుల్ వచ్చేసింది. ఎవరైనా డాక్టర్ స్పెషాలిటీ అనేది దే డోంట్ సీ ద డిగ్రీస్, దే సీ ఇన్ ద గూగుల్. సో దట్ ఈస్ ద చేంజ్, లాట్ ఆఫ్ చేంజ్ ఏంటంటే డిజిటలైజేషన్ అయిపోయింది ఎవ్రీథింగ్. సో ఇది వరకు ఏంటంటే పలానా మాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళండి చూయించుకోండి అనేవాళ్ళు. దట్ ఈస్ కంప్లీట్లీ మౌత్ ఆఫ్ పబ్లిసిటీ. బట్ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు వాట్ యూ సీ ఆన్ సోషల్ మీడియా, దట్ ఈస్ ద వాట్ పీపుల్ ఆర్ బిలీవింగ్. సో దట్ ఈస్ ఎ డ్రాస్టిక్ చేంజ్ వీ కెన్ సీ ఇన్ ఆల్ దీస్ 15 years. వెరీ ట్రూ మ్యామ్. యాజ్ యూ టోల్డ్ మీ, మీరు మ్యారేజ్ అయిన బిఫోరే యూ కంప్లీటెడ్ యువర్ కోర్స్ యాజ్ ఎ డెంటిస్ట్, రైట్? పెళ్ళైన తర్వాత చాలామంది ఆడవాళ్ళు స్పెషల్లీ మరి వాళ్ళు ముందుకి వాళ్ళ కోర్స్ చదువుకున్నది కొనసాగించారు. మేబీ ఇట్ కుడ్ బి ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్, మేబీ ఇట్ కుడ్ బి చైల్డ్, ఎనీథింగ్, ఏదైనా మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. మీరు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు, ఎవరి సపోర్ట్ వల్ల? సో దిస్ ఇస్ ఎంటైర్లీ సపోర్ట్ గోస్ టు మై హస్బెండ్ and even my parents who have made me to come up to this stage. అంటే వాళ్ళు they have, even my sister is a doctor. Okay. That's main thing. Yes. సో ఇది ఉండటం వల్ల వాళ్ళు ఇచ్చిన దానికి ఐ షుడ్ షో మై వర్త్ అండ్ టాలెంట్. సో పీపుల్కి యూజ్ అవ్వాలి, వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ స్టడీడ్, ఇట్ షుడ్ బి యూస్ఫుల్. సో అది ఫస్ట్ థింగ్. సో నేను చదువుకున్న సీట్ పే చేసింది వేస్ట్ అవ్వకూడదు. మనం అంతా కష్టపడి చదువుకొని తర్వాత దేని గురించో సాక్రిఫైస్ చేసి వీ కాంట్ స్టే, వీ కాంట్ డూ దట్. సో దానిది నేను ఐ వాంట్ టు గివ్ ఈవెన్ పీపుల్ నాలెడ్జ్. ఇఫ్ యూ సీ, యూ హ్యావ్ అ హైదరాబాద్ స్మైల్స్ ఆన్ యూట్యూబ్.
సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి నావి. ఇఫ్ యూ గో త్రూ దోస్ కంపల్సరీ హౌ టు టేక్ కేర్ ఆఫ్ యర్ టీత్ నుంచి వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ గురించి అన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టఫ్ ఉంటుంది, ఇట్ ఈస్ టఫ్ ఫర్ ఎవ్రీబడి, బట్ స్ట్రైవింగ్ మోస్ట్ ఆఫ్ ద సపోర్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్, మై హస్బెండ్, ఈవెన్ మై ఇన్లాస్. సో ఎవ్రీబడి సపోర్ట్తోనే రైట్ నౌ ఐఎమ్ హియర్. ఓకే, యాజ్ యూ టోల్డ్ మీ దట్ ఈవెన్ యువర్ హస్బెండ్ ఇస్ ఆల్సో ఏ డాక్టర్. Yeah. అంటే ముందే ఫిక్స్ అయిపోయారా నేను డాక్టర్, నాకు డాక్టరే కావాలి? అది మా పేరెంట్స్ ఫిక్స్ అయ్యారు, నేను ఫిక్స్ అవ్వలేదు, మా పేరెంట్స్ ఫిక్స్ అయ్యారు. అండ్ వి బోత్ ఆల్ మై బ్రదర్ ఇన్ లా ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. సో ద కంప్లీట్ ఫ్యామిలీ ఈజ్ ఏ డాక్టర్. మేము నలుగురం డాక్టర్స్. డాక్టర్ ఫ్యామిలీ. సో ప్రాబ్లం లేకుండా, ఎక్కడ ఏది డిస్టర్బెన్స్ లేకుండా, చలో దిస్ ఇస్ గుడ్ అనేసి. అంటే జనరల్గా చాలామంది అనుకుంటారు సేమ్ వృత్తిలో ఉన్నవారికి వాళ్ళకి డిస్టర్బెన్స్, మైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనేది ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండదు అనేసి. అలాంటివి ఆలోచించి ఇలాంటివి తీసుకున్నారా నిర్ణయం అనేది? దట్ హ్యాపెండ్, ఇట్స్ ఫేట్. సో అండ్ ఈవెన్ లక్కీ ఇనఫ్ టు హ్యావ్ లైక్ దట్. అండ్ యాజ్ వెల్ సార్ గారు అండ్ మీరు ఇద్దరు కలిసి హైదరాబాద్ స్మైల్స్ అనేది స్టార్ట్ చేశారు. మరి స్టార్ట్ చేసినప్పుడు 15 yearsలో చాలా అనుభవాలు ఉండొచ్చు, సో మెనీ ఎక్స్పీరియన్సెస్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏది? బెస్ట్ ఎక్స్పీరియన్స్ ద డే వెన్ ఒక పేషెంట్కి, సో వీ హ్యావ్ ప్లేస్ టీత్ విత్ ఇన్ 24 hours. సో సర్జరీ చేసి ఇమీడియట్ నెక్స్ట్ డే మనం పేషెంట్కి టీత్ ఫిక్స్ చేసి ఆ స్పాట్లో పేషెంట్కి తినిపించి పంపించడం. సో దట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫాక్టరీ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ఆల్ దీస్, ద మోస్ట్ రిమార్కబుల్. అండ్ అది మనకి చూస్తే ప్రెస్ అంతా కవరేజ్ కూడా అయ్యింది. సో ఇట్ వాజ్ బెస్ట్ కేస్ అనొచ్చు అనమాట. సో దట్స్ ద బెస్ట్ మూమెంట్ వేర్ వీ హ్యావ్ సెలబ్రేటెడ్. బికాజ్ అది వరకు అంతా ఎలా ఉండేది, టీత్ లేదు, పళ్ళు లేని వాళ్ళకి ఏంటంటే పెట్టాలి అంటే ఇంప్లాంట్స్ ఉంటాయి. సో ఇంప్లాంట్స్ ఎలా, ఒకసారి ఇంప్లాంట్ పెట్టి ఒక 3 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ దానికి ఒక స్క్రూ పెడతాం, ఆ తర్వాత మళ్ళీ వి గివ్ ఏ క్యాప్. సో ఇదంతా ఒక ప్రాసెస్, 6 months పట్టేది ఒక మిస్సింగ్ టీత్ని రీప్లేస్ చేయాలంటే. బట్ వేర్ యాజ్ వీ హ్యావ్ డన్ మల్టిపుల్ కేసెస్ అండ్ ఇప్పటికీ వీ హ్యావ్ డన్ thousands of cases వేర్ ఇమీడియట్లీ ఒక ఇంప్లాంట్ చేసాము అంటే నెక్స్ట్ డే విత్ ఇన్ 24 hours to 72 hours మేము టీత్ ఫిక్స్ చేసి పేషెంట్కి ఇక్కడ చూస్ చేసి పంపిస్తాం. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండ్ బెస్ట్ వాట్ ఎవర్ ద పేషెంట్ రిక్వెస్ట్. అంటే తినలేని వాడు చాలా ఉన్నారు. అండ్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్ననే ఒక పేషెంట్, షీ ఈస్ 39 years, షీ కేమ్ విత్ హర్ సన్. కింద పళ్ళన్నీ పుచ్చిపోయినాయి, ఓన్లీ పన్ను ముక్కలు ఉండిపోయినాయి, ఇదంతా స్వెల్లింగ్ అయిపోయింది. జస్ట్ షీ కేమ్, నేను ఆల్రెడీ వేరే దగ్గర కొంచెం ట్రీట్మెంట్ చేసుకున్నా, ఆపేశాను, ఇప్పుడు నాకు ఈ బాగా నొప్పి వాపు ఉన్నాయి అన్నారు. సరేనండి, ఎక్స్రే తీయాలి, ఇలా తీసాక మీకు ఏం ట్రీట్మెంట్ చేయాలి నేను చెప్తాను అని చెప్పాను. లిటరల్లీ అది అయిపోయాక నేను మీకు అన్నితా చేయగలుగుతాను, మీకు పళ్ళు మళ్ళీ పెట్టి రీప్లేస్ చేసి చేయగలుగుతాను, మీకు ఏ ఇబ్బంది ఉండదు. అండ్ షీ క్రైడ్ లిటరల్లీ. తినలేకపోయింది, షీఈస్ యంగ్, తినట్లేదు. మనం తిని చీవ్ చేసినప్పుడే ఆ ఫుడ్ ఒక టేస్ట్ మనం అప్రిషియేట్ చేయగలుగుతాం. వెన్ దట్ ఈస్ నాట్ దేర్ మన లైఫ్ ఎందుకు? సో ఇంత కష్టపడుతున్నాం దేనికి? ఎవరైనా ఫైనలీ యూ ఆర్ గోయింగ్ టు ఈట్, దాని ఫ్లేవర్ లేకుండా ఎంతకాలం తింటారు? చీవ్ చేయకుండా ఫుడ్ స్వాలో చేయడం ఎలా అవుతుంది? సో ఐ కెన్ సీ దట్ పెయిన్ షీ టుక్ ఆల్ దీస్ ఇయర్స్ ఫ్రమ్ పాస్ట్ ఒక 6-7 years నుంచి టీత్ స్లోగా రోటన్ అయిపోయి మొత్తం రూట్ స్టంప్స్ మిగిలిపోయినాయి టీత్వి. సో చీవ్ చేయలేకపోతుంది. తనకి తెలుసు ఆ పెయిన్ ఎవరైతే బేర్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత కష్టమని. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. చాలా మందికి తెలియదు అనమాట. పళ్ళే కదా ఒకటి ఊడిపోతే ఇంకోటి ఉంది తింటున్నాం అనుకుంటాం, బట్ అది చాలా చేంజ్ చేసేస్తుంది. ఈవెన్ ఫేషియల్ ప్రొఫైల్ కూడా. అవును, యా, వెరీ ట్రూ. సో ఈ 15 years ఎక్స్పీరియన్స్లో ఈ ఎక్స్పీరియన్స్ అయ్యే ముందు ఫస్ట్ వెన్ యూ ఆర్ స్టడీ అప్పుడు కూడా మీకు ప్రాక్టికల్స్ లాంటివి ఉంటాయి. సో ఎప్పుడైతే మీకు చెప్పారో గో విత్ ద ప్రాక్టికల్, ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హౌ యూ ఫెల్ట్? మీరు అంటారు ఇప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆన్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో చూస్తే యూ సీ లాట్ ఆఫ్ రీల్స్, అంటే ఎలా కష్టపడ్డాం, మనం ఎలా వర్క్ చేసాం అనేది. సో డెంటిస్ట్ ఈజ్ నథింగ్ బట్ సివిల్ వర్క్. సివిల్ వర్క్ అంతే. మాకు ఫస్ట్ అంతా పేషెంట్ ఇచ్చేసి ట్రీట్మెంట్స్ మేమేం చెయ్యం, మేము నేర్చుకోవాలి టీత్ షేప్ ఎలా ఉంటుంది ఏంటిదని మేమేం చేయాలి, వీ హ్యావ్ టు డూ. మీకు పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెలుసు కదా, వాల్స్కి వాటికి చేస్తారు. సో దాంతో మేము చిన్న చిన్న క్యూబ్స్ చేస్తాం. సో ఆ క్యూబ్స్ని ఇలా పట్టుకొని ఇలా చేస్తూ ఉంటే జస్ట్ ఒక ఇల్లు ఎలా కడతామో, ఒక కన్స్ట్రక్షన్ ఎలా అవుతుందో, వి స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఒక బిల్డింగ్ ఇంత అద్భుతంగా అవ్వాలి అంటే స్టార్టింగ్ బేసిక్ ఫౌండేషన్ అదే. సో ఒక వర్కర్ లాగా ఆ సివిల్ వర్క్ చేసుకుంటూ చేస్తేనే ఆ బిల్డింగ్ ఒక అందం వస్తుంది. సిమిలర్గా మేము స్మైల్ ఇలా డిజైన్ చేయాలి అంటే ద బేసిక్ ఇస్ దట్.
అంటే ఇప్పుడు అని అనిపించిందా ఇదేంట్రా బాబు డెంటిస్ట్ అనుకుంటే సివిల్ వర్క్ చేపిస్తున్నారు మాతోటి మేము క్యాజువల్గా మాట్లాడుకుంటాం కదా అసలు ఏంటి మనం చేసేది టీత్ కదా ట్రీట్మెంట్ ఇవన్నీ ఎందుకు చేపిస్తున్నారని. బట్ ఎవ్రీ బేసిక్ స్టెప్ వాట్ వీ డూ హ్యావ్ సమ్ మీనింగ్ ఇన్ టు ఇట్. ఓకే. సో అల్టిమేట్లీ మనం చేసే ప్రతి దానికి బేసిక్ ప్రాక్టికల్ వర్క్ అంతా కోరిలేట్ అవుతూనే ఉంటుంది. బట్ ఇట్ వాజ్ అవన్నీ ఇప్పుడు ఆలోచించుకుంటే ఎంత బాగా చేసాము ఆ వర్క్స్ అన్నీ. సో మనం వర్క్ నేర్చుకున్నప్పుడు హౌ వెల్ ఇట్ వాజ్ డన్, ప్రాక్టికల్స్ కానీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కానీ స్టాఫ్ మా హెచ్ఓడీస్ అందరూ హౌ దే హెల్ప్ టు డూ ఆల్ దీస్ వర్క్. సో అదే మనకి ఇప్పుడు వర్క్ చేస్తుంది అనమాట. వాట్ ఎవర్. సో సివిల్ వర్క్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో నౌ డిజైనింగ్ స్మైల్స్. డిజైనింగ్ ఫ్రమ్ ద సివిల్ వర్క్ టు డిజైనర్స్. Yes. రైట్, గ్రేట్ మ్యామ్. మరి బెస్ట్ అప్రిసియేషన్ లైక్ ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? సో అప్రిసియేషన్ అంటే మనం స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఓన్లీ మార్క్స్ ఆర్ ద అప్రిసియేషన్. ఓన్లీ మార్క్స్, మనకు వచ్చే ప్రాక్టికల్ వర్క్ అవే అప్రిసియేషన్ ఉంటుంది. సో మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి పేషెంట్స్ చెప్తారు చూడండి నేను చాలా హ్యాపీగా తిన్నాను ఇవాళ. సో దట్ ఈస్ ద బెస్ట్ అప్రిసియేషన్. ఇంకా అంతకుమించి ఏమొద్దు. మీరు బాగా చేశారు డాక్టర్ ట్రీట్మెంట్, నేను వేరే దగ్గర చేయించుకున్నా నాకు ఎప్పుడు ఇలా అనిపించలేదు, ఇక్కడికి వచ్చాక నేను తింటున్నాను ఫుడ్ నాకు చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది, అసలు నాకు ఏ ఇబ్బంది లేదు అని ఎప్పుడైతే చెప్తారో ఎస్ దట్ ఈస్ ద టైమ్ యూ ఫీల్ లైక్ నేను చాలా బాగా చేశాను నా వర్క్. ఇంత బాగా టీత్ పెట్టాక పేషెంట్ హ్యాపీగా తింటున్నారు. బికాస్ ఎవ్రీబడి కాంట్ డూ దట్. స్కిల్ అనేది కొంతమందికే ఉంటుంది. సో మనం ఆ ట్రీట్మెంట్ చేశాక ఆ ప్రొసీజర్ అయ్యాక పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ వాట్ వీ గివ్ హియర్. మేము ఖచ్చితంగా అడిగేది కూడా అదే, మీకు నొప్పి ఉందా, నొప్పి ఉందా లేదా, అంతే. నొప్పి ఉంటే మీరు ఇమీడియట్ వచ్చేయండి అంతే. ఓకే. మీరు వెయిట్ చేయకండి, మీకు పెయిన్ అనిపిస్తుంది. ఈవెన్ వీ హ్యావ్ అ కాల్ డెంటిస్ట్ నంబర్ విచ్ ఇస్ 8801627272. వీఆర్ అవైలబుల్ 24 hours. Great. And if you don't believe, even I will be the person who will be attending the calls. సో ఏ టైం కానీ నాకు పేషెంట్ పెయిన్ ఉంది అన్నారు అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్లీప్ దట్ డే. సో లిటరల్లీ నాకు కావాల్సింది పేషెంట్ సాటిస్ఫాక్టరీ టైం వేర్ ఎస్ నేను ఇది చేయించుకున్నా నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, నాకు పెయిన్ లేదు. సో మొత్తానికి మీరు సక్సెస్ఫుల్ జర్నీ అనేది డెఫినెట్లీ వెనకాల ఇంత బాధాకరమైన స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయని చెప్పు. బట్ ఐ ఎంజాయ్ దట్. దేర్ ఆర్ డేస్ వి వర్క్ టిల్ 12-1 కూడా. సో నెవర్ వి ఫీల్ దట్ ఏదో వర్క్ చేస్తున్నాం అనేమి ఉండదు. సో పీపుల్ ట్రావెలింగ్ వేరే ప్లేస్కి వెళ్ళాలి, ఇమీడియట్గా అయిపోవాలి, 12:30-1 వరకు కూడా ఉంటాం. దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్, దెర్ ఈస్ నో ఎండ్ టు ద వర్క్. సో అది చేస్తున్నప్పుడు, ఇంకా వర్క్ చేస్తున్నప్పుడు వీ ఫీల్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో వాళ్ళ ఆ టైంకి, ఆ డెడ్ లైన్కి వీ హ్యావ్ టు గివ్ దట్. ఇప్పుడు టీత్ పెట్టించి పంపించాలి, ఖచ్చితంగా చేయాలి. సో దట్ గివ్స్ మోర్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఎనర్జీ వీ గెట్ టు డూ దట్. యూ డెఫినెట్లీ ఎంజాయ్ మ్యామ్. బట్ ఎవరైతే రూట్ కెనాల్స్ అవి చేయించుకుంటారో ష్యూర్గా ఎంతమంది చూస్తున్నారు నాకు, ప్రతి ఒక్కరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎక్కడో కొంచెం భయం ఉంటుంది. బికాజ్ రూట్ కెనాల్ చేయించండి, ఏదైనా చేయించండి, ఆ నొప్పి భరించలేకనో లేకపోతే ఇంకేదో మిత్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ మిత్స్ రిగార్డింగ్ డెంటల్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి మీరు ఏ విధంగా లేదు యూ విల్ బి ఫైన్ అనేసి మీరు వాళ్ళకి ఏ విధంగా చెప్తాను? ఎప్పుడు కన్విన్స్ చేస్తానంటే ఎవ్రీ 6 months రండి. ఎవ్రీ 6 months మీరు చెకప్ చేయించుకోండి. ఎవ్రీ 6 months చేయించుకుంటే దాంట్లో వచ్చే బెనిఫిట్స్ ఎందులో ఉండవు. మీకు అసలు డెంటల్ ప్రాబ్లమే రాదు, నమ్ముతారా? సో 6 monthsకి ఒకసారి జస్ట్ టీత్ క్లీనింగ్, గమ్ క్లీనింగ్, అవసరం అయితే ఏదైనా చిన్న క్యావిటీ ఉంది అది ఫిల్లింగ్, అవి చేయించుకోండి. దట్స్ ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్. సో మీకు ఎప్పటికీ లైఫ్లో డెంటల్ ప్రాబ్లం రావద్దు అంటే ఇది ఒక్కటి ద మెయిన్ మంత్ర యూ నీడ్ టు ఫాలో ఇస్ ఎవ్రీ 6 months విజిట్ అండ్ గెట్ ఇట్ డన్ ఇమీడియట్లీ. అది సో మీరు వెళ్ళి ప్రాబ్లం ఉంది అంటే ఇమీడియట్ చేపించేసుకోండి. ఎప్పుడైతే మీరు ఆ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేసి డిలే చేస్తారో దట్ డిలే ఇట్ సెల్ఫ్ విల్ మేక్ యువర్ ట్రీట్మెంట్ లెందియర్. నంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ పెరగడం, చిన్న ఫిల్లింగ్తో అయిపోయేది రూట్ కెనాల్ అయింది. సో రూట్ కెనాల్ స్టేజ్లో కూడా మీరు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో పన్ను తీసేదాకా వెళ్తుంది. సో పన్ను తీసాక ఇంప్లాంట్ పెట్టాలి, పన్ను రీస్టోర్ చేయాలి. సో ఇట్ ఈస్ టేకింగ్ టు ఎ లాంగర్ అండ్ లెంతియర్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్. సో దాని బదులు మీరు ఒక 6 monthsలో ఒక హార్డ్లీ 5 to 10 minutes ఈజ్ యువర్ కన్సల్టేషన్ పీరియడ్. సో అది కరెక్ట్గా చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు అండ్ యూ విల్ బీ సేఫెస్ట్ జోన్. ఓ గ్రేట్. వింటున్నారు కదండి. మరి ఎవ్రీ 6 months మన స్కిన్కి ఏ విధంగా మీరు ట్రీట్మెంట్ అంతా కేర్ తీసుకుంటారో, హెయిర్కి ఏ విధంగా కేర్ తీసుకుంటారో. బ్యూటీ అంటే అందులో హెయిర్ అండ్ స్కిన్నే కాదు, మెయిన్గా పండ్లు కూడా. మనం ఏ విధంగా అయితే నవ్వుతామో ఎదురు వాళ్ళు మనకు ఆ విధంగా అట్రాక్ట్ అవుతారు. మరి అది కూడా బ్యూటిఫుల్గా ఉండాలి అంటే ఎవ్రీ 6 months ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేసి జస్ట్ అ వాష్, మనం ఏ విధంగా పార్లర్కి వెళ్ళి స్పా చేయించుకోవడం, హెయిర్ క్లీన్ చేయించుకుంటామో అలాగే డెంటిస్ట్ దగ్గరికి వచ్చేసి కూడా క్లీన్ చేయించుకోవడం ఈజ్ అ మస్ట్ అనేసి అంటున్నారు ఇక్కడ దీపిక గారు. మ్యామ్, యు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ అలైనర్స్. ఎస్.
మొదట్లో మనకి ఈ ఇన్విజిబుల్ అలైనెస్ అనేవి లేదు, క్లిప్సే ఎవరు పెట్టినా సరే బాబోయ్ కంచెలు పెట్టారంటే పళ్ళ మీద అని చాలా మూవీస్లో లైన్ తీశారు. అవును. సో ఈ కంచెల నుంచి ఈ ఇన్విజిబుల్ అలైనెస్ వరకు ఈ జర్నీ గురించి మాకు చెప్తారా? యా, సో మీరు అన్నట్లు బ్రేసెస్ అంటే అప్పట్లో లైక్ వాట్ ఎవర్ వీ సీ, ఈవెన్ ఇప్పుడు కూడా బ్రేసెస్ చేయించుకున్నారు, దట్స్ నాట్ ఎ హార్మ్ఫుల్ థింగ్. సో బ్రేసెస్ ఏం హార్మ్ కాదు, ఎఫెక్ట్ కాదు, దట్ ఆల్సో ఇట్స్ అ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో బ్రేసెస్ అనేది ఏంటంటే ఇది వరకు 12-13 ఇయర్స్ ఏజ్ రాగానే కిడ్స్కి స్టార్ట్ చేసేస్తారు. సో ఐడియల్గా ఏమైందంటే ఒక 25 ఇయర్స్ ఏజ్ వచ్చాక ఇంకొంతమందికి మ్యారేజ్ టైం రావడము, ఇంకా ఆ టైంలో కూడా టీత్ అలైన్మెంట్ కావాలంటే ఆ ఏజ్లో వేసుకున్నప్పుడు కొంచెం సోషల్గా బయట తిరగాలి అంటే పీపుల్ విల్ గెట్ మోర్ ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. సో దాన్ని అవుట్కమ్ చేయడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్విజిబుల్ బ్రేసెస్. మీరు ఏదైతే అన్నారో అలైనర్స్, క్లియర్ బ్రేసెస్, ఇవన్నీ ఇదే అనమాట. సో దిస్ made very easy to people who are above 25 or 30, even 50 years also can get treated. So అది ఓన్లీ బ్యూటిఫికేషన్కి మాత్రమే కాదు. సో పళ్ళు ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే అదొక మాల్ అక్లూజన్, అంటే అబ్నార్మాలిటీ. సో ఆ అబ్నార్మాలిటీని మనం కరెక్ట్ చేసుకుంటున్నాం. సో బ్రేసెస్ ఈజ్ గుడ్ అండ్ ఈవెన్ అలైనర్స్ ఆర్ గుడ్, బోత్ ఆర్ దేర్ టు ట్రీట్ యూ. ఓకే, సో నథింగ్ ఈజ్ బ్యాడ్ ఆర్ హార్మ్ఫుల్. బట్ అప్పట్లో ఉన్న టెక్నాలజీ ప్రకారం బ్రేసెస్ ఓకే, బట్ ఇప్పుడు ఏంటంటే అడ్వాన్సింగ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్ కాబట్టి అలైనర్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్, లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ. అండ్ వర్క్ పీపుల్కి ఏంటంటే అందరిలో పెట్టుకున్నప్పుడు మీరు అన్నట్లు కంచెలా కనిపించదు ఇలా కాబట్టి సో దట్ గివ్స్, అండ్ అలైనింగ్ ఆల్సో గోస్ వెరీ పర్ఫెక్ట్లీ. అంతా మనకి వర్చువల్గా అయిపోతుంది అనమాట. సో ద స్కాన్, ఎవ్రీథింగ్, థింగ్స్ మేడ్ ఈజీ. యాక్చువల్లీ బ్రేసెస్కి అండ్ అలైనర్స్కి ఇది మిత్ అనుకోండి ఆర్ ఎల్స్ ట్రూత్, ఐ డోంట్ నో దిస్. కానీ చాలామంది అనుకుంటారు బ్రేసెస్ వేసుకుంటే గట్టి వస్తువులు తినొద్దు, ఎందుకంటే రూట్స్ అనేవి కొంచెం ఢీలఢాల అయిపోతాయి, కొంచెం మూమెంట్ ఉంటుంది. ఆ టైంలో మీరు ఏ విధంగా అయితే మాట్లాడతారో, యూనో టంగ్ బయట తీయొద్దు, పండ్లు బయటకు వచ్చేస్తాయి అనేసి చాలామంది ఇలాంటివి చెప్తూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? బ్రేసెస్ వేసుకున్నప్పుడు ప్రివెంటివ్ మెజర్స్ కొన్ని ఉంటాయి, కేర్. సో దేనికైనా ఒక ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రికాషన్స్, ఆఫ్టర్ ప్రికాషన్స్ ఏముంటాయి, సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి. బ్రేసెస్ అప్పుడు ఏంటంటే మనం మరీ స్టిక్కీ ఫుడ్స్ తీసుకుంటే దానికి చుట్టుకుపోవటం, సో హార్డ్గా ఏదైనా బైట్ చేస్తే ఏమైనా బ్రాకెట్స్ ఊడిపోవటం, రిపిటేటివ్ అపాయింట్మెంట్స్ వెళ్ళడం, ట్రీట్మెంట్ ప్లాన్ సరిగ్గా నిజమేనా? కొంచెం చేంజెస్ ఉంటాయి, హార్డ్ థింగ్స్ బైట్ చేయకూడదు. ఓకే, యూ షుడ్ నాట్ పుట్ టూ మచ్ ఫోర్సెస్ ఆర్ హార్డ్ ఫుడ్ సబ్స్టెన్సెస్ డైరెక్ట్గా బైట్ చేయడం అలా చేస్తే హార్మ్ఫుల్ అయితే అంతే. సో స్మూత్ అనేవి తీసుకోవాలి. సాఫ్ట్ కట్ ఇట్ టు పీసెస్, యాపిల్ ఉంది సో పీసెస్ కింద కట్ చేసుకొని తినేయచ్చు. సో ఫుడ్ అవాయిడ్ చేయడం ఏది ఉండదు, బట్ టేక్ ఇన్ స్మాల్ పార్టికల్స్ అంతే. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నాం అలైనర్స్, ఇన్విజిబుల్ అలైనర్స్, సో ఈ ఇన్విజిబుల్ అలైనర్స్ జనరల్గా దోస్ హు ఆర్ వర్కింగ్ ఉమెన్స్, వర్కింగ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో బ్రేసెస్ కంచెలాగా ఉంటాయి కాబట్టి నా అలైనర్స్. సో అలైనర్స్ వేసుకున్నా మనం అలాంటివి పాటించాలంటారా, లేకపోతే అవసరం లేదా? అలైనర్స్ వేసుకుంటే యూ నీడ్ టు రిమూవ్ అండ్ ఈట్ కదా, దే ఆర్ రిమూవబుల్. సో అలైనర్స్ ఆర్ రిమూవబుల్. సో వాటిని మీరు రిమూవ్ చేసేసి ఫుడ్ తింటారు. సో ఐడియల్లీ రెస్ట్ పొజిషన్ అంతా అలైనర్స్. మీరు ఫుడ్ తినాలి అంటే యూ హ్యావ్ టు రిమూవ్ అలైనర్స్, ఈవెన్ హాట్ టీ, కాఫీస్, ఎక్సెప్ట్ వాటర్. ఓన్లీ వాటర్ యూ కెన్ హ్యావ్ విత్ అలైనర్స్. కాఫీ టీ కూడా తీసుకోదు, అవి కొంచెం డిస్టార్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ హీట్, టెంపరేచర్ చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం అలైనర్స్ వేసుకునేది కూడా లైక్ ఎవ్రీ 14 days వన్స్ యూ విల్ బి గివెన్ అదర్ సెట్. మనకి ఎలా చేంజెస్ అవుతూ ఉంటాయో ఆ అకార్డింగ్గా సెట్ ఉంటుంది అనమాట. సో మీకు స్కాన్ తీసాక మీకు ఒక 6 months డ్యూరేషన్ ట్రీట్మెంట్ ప్లాన్ వచ్చింది అనుకోండి, యూ విల్ బీ హ్యావింగ్ 12 sets ఆఫ్ అలైనర్స్. సో మంత్కి 2 sets చేంజ్ చేసుకోవాలన్నమాట. సో దట్స్ వెరీ ఈజీ క్వైట్. అంటే ఫుడ్ తినేటప్పుడు తీసుకోవాలి, తినాలి, అగైన్ యూ హ్యావ్ టు ఫిక్స్ దోస్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బెటర్ టు కవర్ ఇన్ స్లీప్, 8 hours of sleep. So that's a good time where you can cover lot of time. Okay. So ideal గా minimum 16 to 18 hours మనం అలైనర్స్ వేసుకోవాలి. సో 16 to 18 hours. సో అలైనర్స్ ఉండాలి కంపల్సరీ, ఉంటేనే మనకి చేంజెస్ కనిపిస్తాయి. ఓకే, ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఈ బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు ఎంత డ్యూరేషన్కి మనకి టీత్ అనేది సెట్ అవుతుంది, అలాగే అలైనర్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఎంత డ్యూరేషన్, అంటే బోత్ ఆర్ సేమ్? అలా ఉండదు, ఇట్ వేరీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. పేషెంట్ ఉన్న కండిషన్ ఇంపార్టెంట్. సో కండిషన్స్ ఏముంటాయి అయితే క్రౌడింగ్, అంటే టీత్ దగ్గరికి ఇర్రెగ్యులర్గా ఉండటం, స్పేసింగ్, గ్యాప్స్ ఉండటం, అండ్ వాట్ ఎవర్ ఎత్తుగా ఉండటం. సో డీప్ బైట్ అంటారు, పైన పళ్ళు కింద పళ్ళను కవర్ చేసేస్తాయి. సో ఈ అన్ని కండిషన్స్లో వాడతాం. సో పేషెంట్కి ఉన్న కండిషన్ ఏందో దాన్ని బట్టి డ్యూరేషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో డ్యూరేషన్ చేంజెస్, ఇట్స్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ పేషెంట్ అండ్ ఇట్స్ నాట్ సేమ్ ఫర్ బోత్ బ్రేసెస్ అండ్ అలైనర్స్, అండ్ ఇట్ వేరీస్ అకార్డింగ్ టు ద కండిషన్ దట్ పేషెంట్ హ్యాస్ డెవలప్డ్. అంటే ద థింగ్ లైక్ ఇప్పుడు మీరు హాట్ అన్నారు, అదేవిధంగా కోల్డ్ కూడా తీసుకోవడం
స్ట్రాంగ్ థింగ్స్ బైట్ చేయడం. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ విత్ ఎలైనర్స్తో ఫుడ్ అనేది యూ షుడ్ నాట్ chew at all. While having food you have to remove aligners for sure. So aligners are removable, అందుకే కదా రిమూవబుల్ ఎందుకు ఇచ్చాము అంటే కంటికి లెన్స్ ఈ విధంగా మనం పెట్టుకొని తీస్తాము, సేమ్ థింగ్ ఎస్ పండ్లకి. సో అది పెట్టుకుంటే కంప్లీట్లీ ఇన్విజిబుల్ కదా. సో యూ ఆర్ గోయింగ్ టు ఫీల్ మోర్ కంఫర్ట్ అండ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ పబ్లిక్. పీపుల్ హూ మూవ్ ఇన్ పబ్లిక్, ఇప్పుడు మీరే ఉన్నారు, సో యూ ఆర్ ఇన్ టు కంప్లీట్లీ పబ్లిక్, సో ఎలా మీకు కనిపించొద్దు, సో దెన్ యూ హ్యావ్ టు కీప్ దీస్ ఎలైనర్, సో దే ఆర్ నాట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఎనీథింగ్. ఓకే, అంటే ఏం కనిపించదు, మీరు ఎలైనర్ పెట్టింది కనిపించదు. ఈ ఎలైనర్స్ ఏదైతే ఉందో అంటే ఎవ్రీ టీత్ డిఫర్స్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ టీత్ దే హ్యావ్ డిఫరెంట్ వే ఆఫ్ టీత్ అలైన్మెంట్ ఇస్ డిఫరెంట్ ఉంటుంది. సో ఈ అలైన్మెంట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మరి మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తారంటే వాళ్ళకి డిజైన్ చేయడం లాంటివి ఉంటాయా? అంటే ఐడియల్గా టీత్ కరెక్షన్ వాట్ ఎవర్ న్యాచురల్గా ఏది పాసిబులో ఫస్ట్ విల్ టేక్ ద ట్రీట్మెంట్. ఇప్పుడు కిడ్స్ ఉన్నారు, వాళ్ళకి మనం ఎలైనర్స్తో ట్రీట్మెంట్ చేసేయచ్చు. ఓకే, సో న్యాచురాలిటీ 100% టీత్ని మనం హర్ట్ చేయకుండా ద బెస్ట్ ప్రొసీజర్ విచ్ ఈస్ సూటబుల్ వితౌట్ మేకింగ్ ఎనీ టీత్ టు గెట్ మోర్ డిటీరియోరేటెడ్. వాడి పక్క టీత్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఎంతవరకు మంచిగా టీత్ని అలైన్ చేయగలుగుతామో అంత న్యాచురల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్తోనే చేసుకోవాలి. ఓకే, అంటే టీత్కి ఇప్పుడు ఎలైనర్స్ ఏ విధంగా పెట్టుకుంటామో, కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళకి జనరల్గా ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి ఎక్స్ట్రా టూత్ పైకి వస్తుంది. దే ఆర్ లైక్ వ్యాంపైర్ టూత్ అంటాము, మరి ఇంకేనా ఎక్స్ట్రా టూత్ ఈస్ కమింగ్ అప్. మ్యాక్సిమం కిడ్స్ దే హ్యావ్, టీనేజర్స్కి ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న ప్రతి ఒక్క టీనేజర్కి టూత్ అనేది కొంచెం పైన ఇక్కడ లెఫ్ట్ ఆర్ రైట్ ఒక టూత్ కంపల్సరీగా పైకి వస్తుంది. అవి కూడా ఎలైనర్స్ మనం సో అది ఎక్స్ట్రా టీత్ అసలు కాదు, అది మనకి రావాల్సిన పర్మనెంట్ టీతే, దట్ ఈస్ కెనైన్. సో అదేంటంటే మనకి నేను చెప్పాను కదా, కిడ్ ఏజ్ దగ్గర నుంచి ఎవ్రీ 6 months విజిట్ చేయనప్పుడు ఏమవుతుందంటే టీత్ అనేవి కొన్ని తొందరగా ఊడిపోతాయి, డిలేగా వస్తుంటాయి. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్ అప్ డ్యూరింగ్ దిస్ సైకిల్ ఆఫ్ వేర్ దిస్ ప్రైమరీ టీత్ విల్ ఎక్స్ఫోలియేట్ అండ్ పర్మనెంట్ టీత్ ఇరప్షన్. సో ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏంటంటే టీత్ అనేవి ఇర్రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. అవి కాకుండా ఉండడానికి మేము మధ్యలో కొన్ని ఇంటర్సెప్టివ్ మెథడ్స్ ఇస్తాం ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి. టీత్ ప్రాపర్గా అంటే కొంచెం దే కమ్ టు సర్టెన్ ఏజ్ వాళ్ళకి బ్రేసెస్ లేకుండా కూడా చేయొచ్చు. సో ఇన్ బిఫోర్ కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా సో స్పేస్ మెయింటైన్ చేయడం. ఇప్పుడు మీరు అన్నారు కదా ఒకటి పక్కకి పైకి ఎందుకు వస్తుందంటే దానికి సరైన స్పేస్ లేనప్పుడు అది ఎక్కడ ఏ ప్లేస్ దొరికితే ఆ ప్లేస్లో ఇరప్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అది స్పెషల్గా వచ్చే టీత్ కాదు, మనకు వచ్చే పర్మనెంట్ టీత్ ఏదైతే కెనైన్ కార్నర్ టీత్ ఉంటుందో అది దానికి ప్లేస్ సరిపోయినప్పుడు ఇంపాక్ట్ అయిపోయి వేరే అప్పర్ పొజిషన్లో బయటికి రావడం, కొన్ని రొటేట్ అయిపోతుంటాయి. సో వీటి కరెక్షనే మేజర్ థింగ్. సో ఐడియల్గా పోనీ చిన్నప్పుడు చేయించుకోకపోయినా కిడ్స్ మనకి అవేర్నెస్ ఉండదు, పేరెంట్స్ అందరికీ ఏంటంటే ఒక్కటే థింగ్, అవి పాలపళ్ళు ఊడిపోతాయి అదొక్కటే అనుకుంటారు. కానీ ఆ పాలపళ్ళు ఏ ఏజ్లో ఊడిపోతాయి, పర్మనెంట్ పళ్ళు ఎప్పుడు వస్తాయి? సో కొన్ని ఊడిపోతూ కొన్ని వస్తూ ఉంటాయి. ఈ సైకిల్ తెలియక ఊడిపోయే పన్నే కదా, దానికి ట్రీట్మెంట్ ఎందుకు? సో దిస్ ఇస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పాయింట్, మెనీ ఆఫ్ దెమ్ డజంట్ గెట్ ఇన్ టు ఇట్. అది ఊడిపోయేదానికి ట్రీట్మెంట్ ఎందుకు? కాదు, చేయాలి. ఊడిపోయేదన్నా మనం ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకు అంటే అది ఊడిపోయే స్టేజ్ ఎప్పుడు, ఏజ్ ఎప్పుడు, ఆ ఏజ్ వరకు దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత. సో అప్పుడే దాని స్పేస్ మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఆ స్పేస్లో వచ్చే పర్మనెంట్ టూత్ ప్రాపర్గా ఇరప్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ అ ప్రాపర్ మెథడ్ ఆఫ్ టీత్ ఫార్మేషన్ విచ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. ఓ మై గాడ్, నిజంగా అండి మనం డెంటల్ అనుకుంటే ఏదో అనుకుంటాం కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు నో. మ్యామ్ చిన్నపిల్లలకి పాల పండ్లు ఇప్పుడు ఏ విధంగా అయితే జనరల్గా ప్రతి పిల్లలకి ఎదిగేటప్పుడు లాస్ట్ ఈజ్ పర్మనెంట్ టీత్ అనేది 12-13 years ఇస్ లాస్ట్ ఏజ్కి. ఎస్, ఆ ఏజ్ వచ్చేసరికి చిన్నపిల్లలు మనకి సెకండ్ స్టేజ్లో మనకి పాల పండ్లు పడిపోయిన తర్వాత ఒక పండ్లు వచ్చిన తర్వాత మళ్ళీ అవి కూడా పడిపోయి ఇంకొక పండ్లు వస్తాయి మనకి. కానీ లోపల టీత్ ఊడిపోయాక వచ్చేవే పర్మనెంట్, ఇంకా అంతే అంతే అంతే. అయితే కొంతమంది పిల్లలకి కింద పండ్లు ఉన్నప్పటికీ బ్యాక్ నుంచి పర్మనెంట్ టూత్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు అది సరైన అలైన్మెంట్లో ఉండదు. కొంతమంది పిల్లలకి ఒకసారి పడిపోవు కూడా. దానివల్ల ఏదైనా కాజెస్ ఉంటాయా? కాజెస్ అంటే కొంతమందిలో డిలేడ్ టూత్ ఇరప్షన్ ఉంటుంది, కొంతమందిలో ఎర్లీ ఉంటుంది. సో దట్ డిపెండ్స్. అందుకనే ఫాలో అప్ అప్పుడు మనం చెప్తాం. సో ఇది ఊడిపోకుండా ఇది వస్తుంది అంటే అది మనం తీసేస్తాం అనమాట. తీసినప్పుడు అది కొంచెం దాని ప్లేస్లో అది వచ్చేలాగా గైడ్ చేస్తాం. అంటే ఇలా డైరెక్ట్గా తీసేస్తే ఏం ప్రాబ్లం ఉండదు అంటారా? మనం ఎనర్జీ ఇచ్చి ప్రాపర్గా అంటే తీయచ్చు. అది ఇప్పుడు నీకు 6-7 yearsలో ఊడిపోవాల్సిన పని ఊడిపోలేదు, అది ఇంకా రీటైన్ అయింది, ఆ కింద పర్మనెంట్ టీత్ వచ్చేస్తుంది, అప్పుడు ఇది మనం తీసేయచ్చు. తీయాల్సిందే, తీయకపోతే ఆ టీత్ ప్రాపర్గా రాదు కదా. లోపల రావాల్సిన టీత్ పర్మనెంట్ టీత్ ఏదైతే రావాలో అది వచ్చేటప్పుడు దానికి ప్లేస్ దానికి మనం ఇవ్వాలి కదా. సో చూస్తున్నారా, మనం ఏదో నెగ్లెక్ట్ చేస్తుంటాము. జనరల్గా పిల్లలే కదా
అవి ఊడిపోయి పర్మనెంట్ వచ్చేస్తాయి అనేసి చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. బట్ దెన్ అది ఎక్కడో మనకి రూట్ కాజ్ ఉంది అనేసి చెప్తున్నారు ఇక్కడ దీపిక గారు. మ్యామ్, మనం చిన్నపిల్లలు చూసుకున్నట్లయితే నాట్ ఓన్లీ వాళ్ళకి పళ్ళు పుచ్చిపోవడం కాదు, కొంతమంది పిల్లలకి బ్లూ కలర్ టీత్ అనేవి కూడా వస్తుంటాయి. చాలా తక్కువ చూస్తుంటాం మనము. అసలు ఈ బ్లూ కలర్ టీత్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? బ్లూ అట్లా ఏమీ ఉండదు, పర్పుల్ టైప్లో, పర్పులిష్లో అంటే కొంచెం ఎక్కువ డిస్కలరేషన్ స్టార్ట్ అయింది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్లూ ఆర్ పర్పుల్. కొంచెం ఏంటంటే కింద పడి దెబ్బ తగిలినప్పుడు ఫస్ట్ పింకిష్ కలర్లో ఉంటుంది, మనం ఇమీడియట్ రీచ్ అయినప్పుడు ఇట్ విల్ గ్రాడ్యువల్లీ టర్న్ ఇన్ టు బ్రౌన్ నుంచి బ్లాక్ అండ్ లెఫ్ట్ అన్ట్రీటెడ్. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ పర్పుల్, ఇట్స్ పింక్ అనమాట. అదేంటంటే ఫస్ట్ దెబ్బ తగిలినప్పుడు, ఇంజ్యూర్ అయినప్పుడు ఇమీడియట్ ట్రీట్మెంట్ చేయకముందు ఇమీడియట్గా ఉన్నది కొంచెం పింకిష్ విత్ బ్లడ్ ఫ్లో. ఓకే. సో ఇప్పుడు టీత్ గురించి మనం చాలా ఎలాబరేట్ చేసుకున్నాము. కంపేర్ కొంచెం మన పర్సనల్ లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు యాజ్ ఎ ఉమెన్ యూ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ హైదరాబాద్ స్మైల్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫ్యామిలీ. సో హౌ యూ ఫీల్ లైక్ డిస్టర్బెన్స్గా ఉందా? అబ్బా నాకు ఈరోజు బ్రేక్ దొరికితే బాగుండు, ఎందుకు ఈ ప్రొఫెషన్, లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ అన్నట్టుగా ఎప్పుడైనా అనిపించింది? నథింగ్ లైక్ దట్. బ్రేక్ అంటే ఎవ్రీబడి వాంట్ సమ్ రిలాక్సేషన్ మూమెంట్ ఆఫ్ టైమ్. సో అది ఈవెన్ సండేస్ వీ జనరలీ హ్యావ్ బ్రేక్ టైమ్ అండ్ అగైన్ మండే వి వర్క్. బట్ అలానే సండే మీ హాస్పిటల్కి రాకపోవడం అట్లా ఏమీ ఉండదు. ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్ టు బీ అటెండెడ్ విల్ బీ దేర్ హియర్. సో అలా బ్రేక్ కావాలి అలా ఏమి ఉండదు. రెగ్యులర్లీ ఇట్ గోస్ వెల్. సో దొరికిన టైమ్ వీ స్పెండ్ విత్ కిడ్స్. సో నథింగ్ మచ్ టు వరీ అబౌట్ దాట్. సో అంటే ఈ పర్టికులర్ ఏజ్లో మేము కిడ్స్తో ఉంటే బాగుండు, వీ వాంట్ ఎంజాయ్ దెమ్, దే విల్ మిస్ యూ యాజ్ పేరెంట్స్. మీరన్న వాళ్ళకి మిస్ అవ్వడం, వాళ్ళు మీ అది సహజం. సో అలాంటప్పుడు ఎస్ దిస్ ఇస్ ద ప్రీషియస్ టైమ్ వేర్ ఐ హ్యావ్ టు స్పెండ్ విత్ కిడ్స్ అనేసి మీకు ఎప్పుడు? వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఐ కేటగరైజ్. యా, సో ఎనీథింగ్ వాళ్ళ టైం వాళ్ళది. ఎందుకు అంటే వెన్ దే కమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ దే హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అగైన్. వాళ్ళు బ్యాడ్మింటన్, ట్యూషన్ అది అయిపోతుంది. అయిపోయాక వాట్ ఎవర్ టైమ్ ఐ నీడ్ టు గివ్ దట్ టైమ్ అంతే. సో అగైన్ అలా ఉండలేకపోవడం అట్లా ఏమీ ఉండదు. వీఆర్ కంటిన్యూస్లీ టుగెదర్ విత్ కిడ్స్. నథింగ్ లైక్ ఎనీ సపరేట్ మరీ అంత స్ట్రెనస్ వర్క్ అట్లా ఏమి ఉండదు. ఇట్స్ లైక్ వీక్లీ వన్స్ ఏమో లేట్ అవ్వచ్చు, వీక్లీ ట్వైస్ లేట్ అవ్వచ్చు. అలాంటి అన్ని రోజులు అలానే సేమ్గా సిమిలర్గా ఉండదు. సో ప్రాబబ్లీ వీల్ బీ అటెండింగ్ కిడ్స్ ఆల్సో. సో కిడ్స్ని అటెండ్ చేయడం ఏమీ తగ్గదు. సో బ్రేక్ అంటే వెన్ వీ వర్క్ సో సీరియస్లీ ఒక 1 month బాగా ఎక్కువగా వర్క్ చేసామంటే దెన్ వీ రిక్వైర్ స్మాల్ బ్రేక్. దట్స్ ఫైన్, గుడ్ ఇనఫ్. గ్రేట్, యూ కెన్ మేనేజ్. సో ఉమెన్ అంటే అసలు తగ్గేదే లేదన్నట్టుగా ఇక్కడ ఉమెన్కి మేము మాన్సులు తీసుకొస్తామండి. అదే కోవలోంచి మనకి ఈరోజు దీపిక గారు కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్గా మనకి ముందుకు వస్తున్నారు. మ్యామ్, హౌ యూ కాంప్లిమెంట్ ఈచ్ అదర్? యాజ్ యూ టోల్డ్ ఈవెన్ సర్ ఇస్ ఆల్సో డెంటిస్ట్, రైట్? సో హౌ యూ కాంప్లిమెంట్ ఈచ్ అదర్? సి కాంప్లిమెంట్ అంటే వితౌట్ హిమ్ ఐఎమ్ నాట్ దేర్, వితౌట్ మీ హీ కాంట్. వి బోత్ కోఆపరేట్ ఈచ్ అదర్. సో ఇద్దరిది ఎవరి టాలెంట్ వాళ్ళది ఉంటుంది. సో సర్ ఈజ్ సర్జన్, సో నేను సర్జికల్ కేసెస్ నేను చేయను. సో వాట్ ఈస్ హిస్ డిపార్ట్మెంట్, హీ హ్యాస్ టు డూ దట్. అండ్ వాట్ ఈస్ మై డిపార్ట్మెంట్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. సో వాట్ ఎవర్ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు మీ నేను చేసుకుంటాను. సో తనకు సంబంధించిన కేసెస్ వాట్ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్ హిస్ కేసెస్ హీ విల్ టేక్ కేర్. బట్ అలా అని ఇట్ ఈస్ నాట్ లైక్ ఫర్ ద సేమ్ పేషెంట్ వీ టేక్ సేమ్ కేర్, కోఆర్డినేషన్. అండ్ మా ఫ్రంట్ ఆఫీస్ కూడా అలాగే ఉంటారు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ సీ వీఆర్ డూయింగ్ ద బెస్ట్ థింగ్ వేర్ సాయి సేవా ట్రస్ట్ అని ఉంటుంది. సో వీ హ్యావ్ 100 ఆర్ఫనేజ్ గర్ల్స్. సో వాళ్ళందరికీ ఫ్రమ్ పాస్ట్ 5 years వీఆర్ గివింగ్ ఫ్రీ డెంటల్ సర్వీసెస్. సో ఎవ్రీ సండే వాళ్ళు వస్తారు. ఫర్ 10 kids or 8 kids వస్తారు ఎవ్రీ సండే. వీ ట్రీట్ దెమ్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి మొత్తం ట్రీట్మెంట్స్ అన్నీ ఏమేమి అవుతున్నాయో ఏంటి అనేది. సో మొత్తం ఇట్ ఈస్ అన్ NGO. సో త్రూ అవర్ గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్. సో ట్రస్ట్ నుంచి మేము వాళ్ళకి ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నాం. దీపిక గారు, ఎప్పుడన్నా సరే సేమ్ పేషెంట్కి మీరు చూస్తున్నారన్నారు కదా డాక్టర్ అండ్ మీరు, ఎప్పుడన్నా సరే ఏదైనా సందర్భంలో అది కాదు ఇది కరెక్ట్, నేను చేసేది రైట్, మీరు చేసేది తప్పు, ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా? నో, నాట్ ఎట్ ఆల్. అసలు నథింగ్ లైక్ దట్. అంటే వాట్ ఎవర్ ఇస్ ద ట్రీట్మెంట్ ప్లాన్ దట్ ఈస్ డిసైడెడ్. వీ కెన్ నో క్లియర్లీ ఏం చేయాలి, ఫస్ట్ పేషెంట్కి ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటి అనేది వీ నో ఇట్ క్లియర్లీ. సో మాకు వీ హ్యావ్ ఆల్ ద సర్టెన్ థింగ్స్ అండ్ ప్రోటోకాల్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. ఈ పేషెంట్ వస్తే ఫస్ట్ వాళ్ళకి ఏం చేయాలి మనం. సో క్లెన్లీనెస్ ఇంపార్టెంట్, హైజీన్ ఇంపార్టెంట్. హైజీన్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ ఏంటి, నథింగ్ లైక్ దట్ ఇది అది చేయాలి. వీ డోంట్ హ్యావ్ that kind of things because that is treatment. It should go in proper protocol. That is a fixed designated protocol which is following from past these 15 years. Similar protocol follow అవుతాం. అందులో ఏ చేంజ్ ఉండదు. నేను చెప్పింది నువ్వు చెప్పింది అలా ఉండదు. దిస్ ఇస్ ట్రీట్మెంట్. అట్టర్లీ ఎవ్రీథింగ్ విల్ బీ టేకెన్ కేర్, ప్రాపర్ ఎథికల్గా అవుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా
ఏ నోక్ జోక్ లేకుండా అలా సాఫీగా స్మూత్గా వెళ్ళిపోతుంది లైఫ్ అంటారు. సో ఇట్స్ పేషెంట్ కదా, వీ షుడెంట్ ప్లే గేమ్స్ ఇన్ దట్. సో కంప్లీట్గా వీ హ్యావ్ టు గివ్ అవర్ కంప్లీట్ వర్క్ ఏదైతే ఉందో, వాట్ ఎవర్ నాలెడ్జ్ వీ హ్యావ్ టు గివ్ ప్రాపర్ ట్రీట్మెంట్ అంతే. అల్టిమేట్లీ పేషెంట్ షుడ్ బి హ్యాపీ. అది ట్రీట్మెంట్ సార్ చేశారా, నేను చేశానా, మా స్టాఫ్ చేశారా, ఇదంతా ఉండదు. సో ఆల్ టుగెదర్ వీఆర్ హైదరాబాద్ స్మైల్స్ అంతే. వీ డోంట్ సే దిస్ ఈజ్ డాక్టర్ దీపిక, దిస్ ఈజ్ డాక్టర్ దిలీప్, ఇలా డాక్టర్ కాదు. హైదరాబాద్ స్మైల్స్ ఈజ్ వన్ టీమ్ అంతే. దట్ మైట్ బి మా ఫ్రంట్ ఆఫీస్ అయినా, మా అసిస్టెంట్ అయినా, ఎవ్రీబడి ఈజ్ లైక్ దే టేక్ ప్రాపర్ కేర్ టు ద పేషెంట్. మనకి ఇప్పుడు పేషెంట్ వీల్ చైర్లో వస్తారు, అరే నేను పట్టుకోను చేయను అని అట్లా ఎవరు ఉండరు. సో ఇమీడియట్లీ దే హ్యాండిల్ దట్ పేషెంట్, కేర్గా తీసుకుంటారు, లోపల చైర్లో కూర్చోబెడతారు. సో ఎవ్రీథింగ్ విల్ బీ టేకెన్, ప్రతిథింగ్ వీఆర్ వెరీ మచ్ కీన్ ఇన్ అబ్జర్వేషన్. మా స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ కానీ ఏదైనా హైజీనిక్ ఉండాలి, పేషెంట్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంతే. గ్రేట్ మ్యామ్, నిజంగా ఎంత ఇన్స్పైరబుల్గా ఉందంటే ఈవెన్ లైఫ్ స్టైల్ కూడా మీది చాలా స్మూత్గా, మాకు ఎక్కడ డిస్కషన్స్ లాంటి లేవు. వీఆర్ గోయింగ్ త్రూ అవర్ ప్రొఫెషన్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ థింగ్స్ ఆల్సో వెరీ గుడ్ అన్నట్టుగా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నది. బట్ బీయింగ్ అ ఉమెన్, మనము ఇంటి పని, వంట పని, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పేషెంట్స్ పని, ఏదైనా పని. నౌడేస్ వీ కెన్ ఎలిమినేట్ దిస్ వంట పని. ప్రాబబ్లీ వర్కింగ్ ఉమెన్ ఎవరు వంట అనేది చాలా క్వైట్ లెస్ చేస్తారు, బికాస్ వీ కెన్ హైర్ కుక్ ఉన్నారు. సో సార్ ఈజ్ వెరీ కోఆపరేటివ్ ఇన్ దట్. నన్నేమి వంట చెయ్యి ఇదంతా ఐ డోంట్ హ్యావ్ దట్ ఆల్. సో హీ నెవర్ సే దట్ యూ హ్యావ్ టు కుక్, ఇదంతా ఏముండదు. ఏదో సండే రోజు సంథింగ్ వీ ఫీల్ లైక్ కుకింగ్, మేము కుక్ చేసుకుంటాం, దట్స్ ఇట్ అంతే. బట్ ఐ హ్యావ్ టు కుక్, నో కంపల్షన్ as such. So it is like completely smooth. అంటే ఎప్పుడు అన్నారా సార్ చాలా రోజులు అవుతుందిరా నీ చేతో వంట మిస్ అవుతుంది? దట్ విల్ హ్యాపెన్. అది అవుతుంది, ఇది నువ్వు చేస్తే బాగా చేస్తావు. దట్ అది కాంప్లిమెంట్ ఆర్ ఏంటి, నాకు మళ్ళీ రెండు ఉంటాయి. ఐ టేక్ ఇట్ బోత్, ఇట్స్ మిక్స్డ్. సో కొన్నిసార్లు ఐ కుక్, ఇట్స్ ఓకే, బట్ ఎవ్రీథింగ్ నాకు సెగ్రిగేటెడ్ ఉంటే ఐ జస్ట్ కుక్ ఇట్, నథింగ్ లైక్ దట్. కుక్ చేస్తాను, అస్సలు చేయనని కాదు, ఐ కుక్. బట్ స్టిల్ డైలీ రొటీన్ వర్క్కి అయితే వీ కాంట్ మేనేజ్ విత్ కుకింగ్ టుగెదర్ విత్ వర్కింగ్. సో దట్ ఈస్ ఫర్ ష్యూర్. నేను బయటికి రావాలి అంటే ఐ కాంట్ రష్ అప్, బికాస్ ఐ హ్యావ్ టు గివ్ మై ఓన్ టైమ్, నా వర్కౌట్ టైం నేను ఇవ్వాలి, ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ టు గో సిస్టమేటికల్లీ. సో ఫస్ట్ టైం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ కోర్స్, ఫస్ట్ పేషెంట్కి మీరు చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే మనం ఐడియల్గా కాలేజ్లో చూస్తాం కదా, సో దట్ రొటీన్ హ్యాబిచువేట్ అయిపోతుంది. ఐ వర్క్డ్ విత్ మై అంకుల్. ఫస్ట్ టైం కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు హౌ టు టేక్ కన్సల్టేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, వేర్ ద పేషెంట్ హ్యాస్ టు గెట్ కంప్లీట్లీ ఎస్ వీళ్ళు ఐ కేమ్ టు ద రైట్ ప్లేస్, ఐ మెట్ ద రైట్ డాక్టర్, వీ హ్యావ్ టు గివ్ దట్ అప్రోచ్. బట్ ఇనీషియల్గా ఎవరికి ఉండదు, ఫ్రెషర్ ఎవరికి పాస్అవుట్ అయిపోయిన వెంటనే వచ్చేసి ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తున్నప్పుడు షుడ్ రిక్వైర్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ బిల్డప్ ఇవ్వాలి, అండ్ పేషెంట్కి కూడా మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని. సో అది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సే వస్తుంది. నథింగ్, ఐ డోంట్ సే నేను రాగానే చాలా సూపర్ ఎంత ఎక్స్పీరియన్స్గా చేసేసాను అని నేను చెప్పను, బికాస్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. భయం అనిపించడం, చేతులు వణకటం అట్లా ఏం లేదు, బికాస్ నాట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఐఎమ్ దట్ ఫియర్ఫుల్ ఆర్ ఎనీథింగ్. సో వణకటం అట్లా ఏముండదు, కానీ ఐ కెన్ డూ దిస్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్ పర్ఫెక్ట్లీ, ఐ కెన్ డూ టిల్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు నాకు తెలియని సర్జికల్ పార్ట్ వెళ్ళి నేను చేయను, అందుకే చెప్పాను 8 స్పెషాలిటీస్ ఉంటాయి డెంటిస్ట్రీలో. సో ఎవరి స్పెషాలిటీ వాళ్ళు చేయాలి, నాకు వచ్చింది ఐ విల్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. సో అలాగే వేరే డాక్టర్స్ ఉంటారు, ఎండిఎస్ ఉంటారు, కంప్లీట్గా గమ్స్ సర్జరీస్ ఉంటాయి, అవి నేను చేయను. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్ ఐ విల్ డూ దట్ పర్ఫెక్ట్లీ అంతే. సో నాకు వచ్చిన వర్క్ నేను పర్ఫెక్ట్గా చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నది మోర్ దెన్ ఇనఫ్. వాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ యూ ఫీల్? డిఫికల్ట్ సర్జికల్ పార్ట్. అందుకనే ఇప్పటికీ సార్ సేస్ నువ్వు ఇంప్లాంట్స్ యూ వుడ్ హ్యావ్ నువ్వు కోర్స్ చేయాల్సింది, నేర్చుకోవాల్సింది అంటే, బికాస్ సర్జికల్ పార్ట్ అనేది ఐ జస్ట్ కెప్ట్ ఇట్ అ పార్ట్ అనమాట. సో టిల్ నౌ వెన్ ఎవర్ ఐ రిగ్రెట్ దట్, ఎందుకు నాకు ఇంకా సర్జరీ చేయాలి ఈ థాట్ ఇంకా రాలేదు. స్టిల్ ఐ ఫీల్ ఓన్లీ దట్ ఈస్ ద పార్ట్ వేర్ ఐ ఫీల్ లైక్ కొంచెం రిగ్రెట్. సర్జికల్ పార్ట్గా కూడా నేను కొంచెం ఐ వుడ్ హ్యావ్ బీన్ లాట్ బెటర్ అని. బికాజ్ మనం లాయర్స్ అన్నా సరే, డాక్టర్స్ అన్నా సరే, we will tell them they are not completely into that. ప్రాక్టీసింగ్ చేస్తున్నారు,
డాక్టర్స్ ఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్ ప్రాక్టీసింగ్ ఇంకా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ స్టిల్ నేను మొన్న కూడా కాన్ఫరెన్స్కి వెళ్ళొచ్చా ఈవెన్ ఐ వెంట్ విత్ దిస్ ఎలైనర్స్ దే మళ్ళీ సో స్టిల్ విల్ బి లెర్నింగ్ అంటే వచ్చే ఎవ్రీ న్యూ టెక్నాలజీ పేషెంట్కి ఎప్పుడు అప్రోచబుల్ ఉండాలి, అడాప్టబుల్ ఉండాలి. సో అలా ఉండాలి అంటే వాట్ ఎవర్ కమ్స్ న్యూ ఇన్ టు ద ఫీల్డ్ వీ హ్యావ్ టు లెర్న్ దట్ స్టిల్. దెన్ ఓన్లీ ఐ కెన్ గివ్ మై బెస్ట్. సో ఆ బెస్ట్ ఇవ్వాలి అంటే వీ హ్యావ్ టు లెర్న్ దట్ కంటిన్యూస్లీ. సో వీ షుడెంట్ ఫీల్ లైక్ ఇట్ యాజ్ అ స్టూడెంట్, బట్ స్టిల్ మనకి ఎవరు టీచ్ చేసినా ఇట్స్ ఫైన్, విల్ ట్రై టు లెర్న్ ఇట్. ఏ ఏజ్ వాళ్ళైనా ఇఫ్ దే ఆర్ టెల్లింగ్ సమ్ న్యూ థింగ్ ఆర్ సంథింగ్ వీ షుడ్ లెర్న్. సో ఎప్పుడన్నా సరే ఫ్యూచర్లో ఐ విల్ గో విత్ ద సర్జికల్ పార్ట్ అనేసి అనుకున్నారు, సర్జన్ అవ్వాలి అనేసి మీకు ఏమైనా కోరిక ఉందా? బికాజ్ as of now you regretted. I don't know, you did not give but me the reason. still నాకు ఆ స్కిల్ అంతా వచ్చి ఉండదు అనుకుంటాను. దట్ స్కిల్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిల్. సర్జరీ ఈజ్ నాట్ సట్ ఈజీ థింగ్. Okay. సో వెన్ యూ ఆర్ డూయింగ్ అ సర్జరీ పార్ట్ దానికి ఉండాల్సిన స్కిల్ ఎవ్రీథింగ్ నాలెడ్జ్ కంప్లీట్లీ డిఫరెంట్. యా అది ఉంటేనే మనం సర్జరీ చేయగలుగుతాం. ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ పార్ట్ ఆఫ్ లైఫ్ దట్ దే కెన్ డూ దట్. ప్రతి డాక్టర్ సర్జరీస్ చేయాలని ఉండదు. So surgeons are yes, they're really very different. I appreciate my husband in doing this really. You can learn a lot actually. So chusaka I understood whatever the type of case, how he handles and everything. That's par. So I can't even compare to that point of time. Final ga how you feel difficult with the patients, like ఈ patient కి కన్విన్స్ చేయడం చాలా కష్టం అనేసి మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఏ విధంగా? ఎవ్రీ ఆల్మోస్ట్ మనకు వచ్చే పేషెంట్స్లో ప్రతి వాళ్ళు మనం చెప్పింది ఓకే చెప్తారని ఉండదు. సి హవెవర్ వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అండ్ కన్విన్స్ దెమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ మన దగ్గర ప్రాపర్ స్టాఫ్ ఉండాలి, ప్రాపర్ టెక్నాలజీ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఇవి ఉన్నప్పుడే పేషెంట్కి నచ్చుతుంది. అలానే మేజర్ క్రైటీరియా ఇస్ అమౌంట్, కాస్ట్. సో కాస్ట్ ఎఫెక్టివ్. మనం ఇంత టెక్నాలజీ పెడుతున్నప్పుడు ఆ టెక్నాలజీకి సంబంధించే ఉంటుంది దాని కాస్ట్. బట్ వీ కాంట్ గివ్ 100 రూపీస్ వెళ్ళి మనం 1000 రూపీస్కి 1000 అట్లా ఉండదు కదా. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇట్ షుడ్ బి మోర్ హైలీ ప్రొఫెషనల్ ఉండాలి, హైలీ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఉండాలి. సో అలా చేసినప్పుడే దాని అవుట్కమ్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో ఉంటారు, ఎవ్రీబడి డజంట్ యాక్సెప్ట్ ఫర్ దట్. సో నచ్చింది, ఐఎమ్ హ్యాపీ ఎట్ దిస్ ప్లేస్, ఐ కెన్ గెట్ దిస్ డన్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అలానే అందరూ ఉంటారని ఉండదు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు కన్విన్స్ పేషెంట్ నా దగ్గరికి ఎందుకు రావాలి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్ హియర్, బట్ వీ హ్యావ్ సంథింగ్ మోర్ స్పెషలైజ్ కంపేర్ టు అదర్ హాస్పిటల్స్. దట్ ఈస్ ఫర్ ష్యూర్ 100%. సో అది మాత్రం మేము చెప్పగలుగుతాం. మా దగ్గర ఉన్నది 100% ఐ కెన్ షో దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్ హియర్. సో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ గివ్. ఎందుకంటే ఫుల్ మౌత్ కేస్, అస్సలు పళ్ళు లేని పేషెంట్ మళ్ళీ పళ్ళు పెట్టి తినిపించడం అనేది ఒక వెరీ 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 కాంప్లికేటెడ్ థింగ్. సో అది చేస్తున్నాము అంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సో అది ఉన్నప్పుడు పేషెంట్కి మనకి ఖచ్చితంగా దేర్ ఆర్ మెనీ పేషెంట్స్ హూ ఫెల్ట్ అసలు నేను ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశాను, అది మాకు చాలు. ఎవరైతే చేయించుకోరో ఇట్స్ అప్ టు దెమ్. ఎవరి చాయిస్ని మేమేమి వద్దు మీరు ఇక్కడే చేయించుకోవాలని రూల్ లేదు కదా. సో ఇఫ్ దే ఆర్ happy with our consultation, happy with our procedures, what we are doing, happy with all the testimonials. You open YouTube, you can see numerous testimonials from the patients. So check Hyderabad Smiles. So patients own testimonials immediately. Treatment ayyaka surgery immediate within 2 minutes మాట్లాడగలుగుతారా అండి? అలా కూడా మేము రివ్యూ తీసుకుంటాం. Oh my God. They're happy to give. దెర్ ఈస్ నో పేషెంట్ సేస్ దట్ నేను మాట్లాడలేకపోతున్నాను దీనివల్ల, అలా ఏముండదు. వితిన్ 5 to 15 minutes పేషెంట్ ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు. ప్రొసీజర్ అప్పుడు నొప్పి ఉందా లేదా అని కూడా సార్ అడుగుతారు చేసేటప్పుడు. సో యూ కెన్ దట్ ఈస్ ద ఇక అంత సాటిస్ఫాక్టరీ ఇచ్చే పేషెంట్స్ ఉన్నప్పుడు ఎవరో ఒక ఇద్దరు చేయించుకొని వాళ్ళ గురించి వీ కాంట్ సే, బట్ వీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండి. అలా ఏం లేదు, వీ గివ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ వాట్ ఎవర్. కన్విన్సింగ్ ఇస్ డిఫరెంట్. ఎక్స్ప్లెనేషన్, నాకు పేషెంట్కి అర్థం కావాలి నేను చెప్పింది, మీరు ఈ ట్రీట్మెంట్ చేసుకున్నారు ఎందుకు చేసుకోవాలి అంటే అనేది తెలుసుకోవాలి. లేదు నేను మీరు ఇందుకే చేసుకోవాలని నేను ఒప్పించకూడదు. వాళ్ళకి ఇష్టమై చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది. ఐ ఆస్క్ ద పేషెంట్, మీకు అర్థమైందా అండి, మీకు అర్థమైందా నేను చెప్పింది, మీకు అర్థం కాకపోతే ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ అగైన్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నేను చెప్తాను ఖచ్చితంగా మీరు ఎందుకు ఈ పన్ను కాపాడుకోండి. బికాజ్ ఇదివరకు ఏంటంటే పన్ను పీకించేసుకునేవాళ్ళు, నొప్పి ఉంది కదా అని. నేను అదే చెప్తాను, అది మన న్యాచురల్గా వచ్చింది. 99.9% ఒక పన్నుని సేవ్ చేయడానికే ట్రై చేస్తాం. ఎంత బ్రేక్ అయిన టీత్ సూపర్ఫిషియల్గా ఉన్నా కానీ లోపల రూట్స్ స్ట్రాంగ్గా ఉంటే మనం వీ కెన్ సేవ్ ఇట్. సో ఐ ఇన్ఫార్మ్ పేషెంట్, మనం సేవ్ చేయగలుగుతామండి, మీరు తీయించుకోకండి. సో ఐ డోంట్ వాంట్ దెమ్ టు రిమూవ్ దేర్ న్యాచురల్ టీత్. సో హైదరాబాద్ స్మైల్స్కి వస్తే
పండ్లు పెట్టించుకోవడం అనేది మీ ఇష్టం అయినా సరే, ఇక్కడ మాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మాత్రం హైగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యామ్ ద వే షీ ఎక్స్ప్లెయిన్స్ ఈజ్ రియల్లీ టెరబుల్ అని చెప్పొచ్చు. టీత్లో మనకి పర్మనెంట్ అనేది ఏదైనా ఉంటుందా? అంటే పర్మనెంట్ యా ఉంటుంది. ఇంప్లాంట్స్ దే ఆర్ పర్మనెంట్. ఇప్పుడు కాలు చేతులు ఫ్రాక్చర్ అయితే లోపల రాడ్ వేసారండి, స్టీల్ రాడ్ పెట్టారండి అంటారు. సో అగైన్ మీరు నార్మల్గా పెట్టున్నారు కదా హ్యాండ్ని. సిమిలర్లీ మీ టీత్ ఎప్పుడైతే రిమూవ్ అయిపోతుందో ఇంకో టీత్ పెట్టినప్పుడు హౌ యూ ఆర్ యూజింగ్ యువర్ న్యాచురల్ టీత్ సిమిలర్గా అలానే రెప్లికేట్ చేస్తాం. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ మనం మళ్ళీ చేయలేము అట్లా ఏది. మళ్ళీ దానికైనా చాలా మంది అంటారు పస్ ఫామ్ అయింది, లేదంటే అన్ఎబుల్ టు చీ, అక్కడ హైజీన్ మెయింటెనెన్స్. సో హైజీన్ ఇస్ ద ఫస్ట్ థింగ్. టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఓరల్ హైజీన్. నైట్ బ్రష్ చేస్తున్నారా? చేయాలి. లేదు అది ద లీస్ట్ నెగ్లెక్టెడ్ అయితే టీత్ ఆల్సో మోస్ట్ లీస్ట్ నెగ్లెక్టెడ్ అయిపోతాయి. నైట్ బ్రషింగ్ మ్యాండేటరీ. సో అది ఎవరైనా డైలీ బ్రష్ ట్వైస్ మ్యాండేటరీ. మీరు నైట్ ఎప్పుడైతే లాస్ట్ మీల్ అయిపోతుందో లాస్ట్ మీల్ అయినా హాఫ్ అన్ అవర్కి కంపల్సరీ బ్రష్ చేయండి. మీ హైజీన్ ఎంత ఇంప్రూవ్ అయిద్దో యూ కెన్ అనాలిసిస్. దట్స్ వాట్ ఐ సే. సో లాస్ట్లీ మ్యామ్, మీరు మా ప్రేక్షకులకి బేసిక్ థింగ్స్ హౌ యూ క్యాన్ మెయింటైన్ యువర్ టీత్ ఏ విధంగా ఇస్తారు? ఫస్ట్ బ్రషింగ్ ట్వైస్ డైలీ. ఖచ్చితంగా నైట్ బ్రష్ చేయండి. అది అస్సలు మర్చిపోకండి. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా నైట్ మనం లాస్ట్ మీల్ ఎప్పుడైద్దో దాని తర్వాత కంపల్సరీ బ్రషింగ్ 6 monthsకి ఒకసారి విజిట్ చేయండి. అండ్ వాట్ ఎవర్ ద నీడెడ్ ట్రీట్మెంట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు డాక్టర్ సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్ ఏది ఉందో అది చేయించుకోండి. అండ్ చేయించుకునే ముందు థింక్ అబౌట్ ద ప్రొఫెషన్సీ, ఎఫిషియన్సీ అండ్ స్కిల్ ఆఫ్ దట్ హాస్పిటల్ అండ్ డాక్టర్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ కన్సిడర్డ్. సో నేను అందుకే ఇదే చెప్తాను పేషెంట్కి, మేము ఊర్లో చేయించేసుకుంటాము, మాకు ఊర్లో ఇంతే చెప్పారు అంటారు. ఊర్లో చేయించుకోండి, బట్ ఊర్లో మీకు ఎంతవరకు మీకు ఆ క్వాలిటీ దొరుకుతుంది ఉండదని నేను అనను. బట్ స్టిల్ మీకున్న కాంప్లికేషన్కి తగ్గ స్కిల్ కూడా ఉండాలి. అండ్ దట్ కైండ్ ఆఫ్ ల్యాబ్ విచ్ డెలివర్స్ దట్ టైప్ ఆఫ్ ఎగ్జాక్ట్ టీత్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఏది చేసుకున్నా ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు. వన్స్ యు ఆర్ గోయింగ్ విత్ వన్ ప్రొసీజర్ మళ్ళీ రిపీట్ అయిందంటే అది ముందు ఫెయిల్ అయిందని. అది ఫెయిల్ అవ్వకుండా చేసుకోవడమే ఇంపార్టెంట్. ఒకసారి ఒకసారి ఇల్లు కట్టుకొని కూలిపోయాక ఇంకోసారి కట్టాలంటే మనకి ఎలా అనిపిస్తుంది? సో ఇది సిమిలరే. మీరు ఇంకా సివిల్ నుంచి బయటకు రాలేదు, మరి అక్కడ తీసుకెళ్ళిపోయారు మీరు నన్ను ఇవాళ. ఆల్ టుగెదర్ యు ఆర్ ద పర్సన్ హూ టుక్ మీ టు మై స్టడీ టైమ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. సో ఐడియల్గా ఈ డిస్కషన్ తొందరగా రాదు అంటిల్ అన్లెస్ వి మీట్ అవర్ ఫ్రెండ్స్. బట్ మీరు ఆఫ్టర్ ఇప్పుడు దాకా నేను చేసే ఇంటర్వ్యూస్ అన్నీ everything regarding to what I mean to say is dentistry. So everything is my treatments, procedures ide. But you are the person who took me to that as a compliment. Who took me to that time, that moment where I have done all these things. Okasari meer naku adantha tippesaru mottham aa memories ani. So refresh ayipara? Yeah, it's good actually. Ideally that this is a time where we feel college life it was too good. Yeah. Those days are something else. Yeah, you took me to there. సో చలో, ఒక ఇంటర్వ్యూలో మంచి గ్రేట్ పని ఏమైంది నాతోటి అంటే ఐ టేకెన్ మ్యామ్ అగైన్ టు ద పాస్ట్ వేర్ షీ లివ్డ్ హర్ లైఫ్ విత్ ద ఫుల్లెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్రమ్ సివిల్స్ టు ద డెంటిస్ట్ మ్యామ్ జర్నీ. సివిల్స్ అనుకుంటే ఐఏఎస్ అనుకుంటారు మళ్ళీ మధ్యలో ఇటు వచ్చి. లేదండి, నాట్ ఐఏఎస్ కాదండి, సివిల్స్ అంటే సివిల్ ఏదైతే చదువుకుంటారో అక్కడి నుంచి మ్యామ్ ఏ విధంగా జర్నీ స్టార్ట్ చేసాం అనేది చెప్పారు. అ బ్యూటిఫుల్ జర్నీ మ్యామ్, ద బ్యూటిఫుల్ మెమరీస్ వాట్ యూ హ్యావ్. అగైన్ మీకు మేము అది గుర్తు చేసాము. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. షూర్, యూ 100%. Okay, thank you so much. Really, it's a great interview. Talking to you is really a pleasure for us. Thank you so much. Thank you so much. Thank you for the show. సో ఇదండి ఇవాల్టి మన మాన్సీ హెల్త్ స్పెషల్. మరి ఈరోజు మన పంటికి సంబంధించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మరి మరొక హెల్త్ స్పెషల్తో మరొక చక్కటి హెల్త్ టిప్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటే దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.